హిందూ ధర్మంలో అష్టాదశ పురాణాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి సృష్టి, దేవతల మహిమ, రాజుల చరిత్ర, భక్తి, ధర్మం, మోక్షం వంటి విషయాలను వివరిస్తాయి. బ్రహ్మపురాణం సృష్టికర్త బ్రహ్మదేవుని మహిమ, సృష్టి రహస్యాలు మరియు పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తుంది. పద్మపురాణం భగవంతుని భక్తి, తీర్థయాత్రల ప్రాముఖ్యత, సృష్టి మరియు ధర్మాచరణ గురించి చెబుతుంది. విష్ణుపురాణం శ్రీ మహావిష్ణువు అవతారాలు, సృష్టి, స్థితి, లయతత్వాలు మరియు భక్తి మార్గాన్ని వివరిస్తుంది. శివపురాణం పరమశివుని జన్మరహిత స్వరూపం, లీలలు, పార్వతి కళ్యాణం మరియు శివభక్తి గురించి చెబుతుంది. భాగవత పురాణం శ్రీకృష్ణుని దివ్యలీలలు, భక్తి మహిమ మరియు మోక్ష మార్గాన్ని బోధిస్తుంది. నారద పురాణం దేవర్షి నారదుడు భక్తి, ధర్మం, యజ్ఞాలు మరియు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని వివరిస్తాడు. మార్కండేయ పురాణం దేవీ మాహాత్మ్యం, దుర్గా సప్తశతి ప్రధాన భాగం, అమ్మవారి శక్తి వైభవాన్ని తెలియజేస్తుంది. అగ్నిపురాణం అగ్నిదేవుడు రాజనీతి, వైద్యం, శిల్పశాస్త్రం, యుద్ధ విద్య వంటి అనేక విషయాలను బోధిస్తాడు. భవిష్యపురాణం భవిష్యత్తులో జరిగే సంఘటనలు, ధర్మాచరణ మరియు యుగధర్మాలను వివరిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణుడు, రాధాదేవి మరియు ప్రకృతి తత్వాల వైభవాన్ని వివరిస్తుంది. లింగపురాణం శివలింగం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివతత్వం మరియు సృష్టి రహస్యాలను వివరిస్తుంది. వరాహపురాణం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం, భూదేవి రక్షణ మరియు పుణ్యక్షేత్రాల గురించి చెబుతుంది. స్కాందపురాణం కుమారస్వామి, సుబ్రహ్మణ్యస్వామి మహిమ, క్షేత్ర మాహాత్మ్యాలు మరియు భక్తి విషయాలను వివరిస్తుంది. ఇది అతిపెద్ద పురాణం. వామనపురాణం వామనావతారం, బలిచక్రవర్తి కథ మరియు విష్ణుభక్తి గురించి చెబుతుంది. కూర్మపురాణం కూర్మావతారం, క్షీరసాగర మథనం మరియు ధర్మసూత్రాలను వివరిస్తుంది. మత్స్యపురాణం మత్స్యావతారం, ప్రళయకాలంలో వేదరక్షణ మరియు సృష్టి విషయాలను వివరిస్తుంది. గరుడ పురాణం జీవాత్మ, మరణానంతర జీవితం, పుణ్యపాప ఫలితాలు మరియు మోక్షతత్వాన్ని వివరిస్తుంది. బ్రహ్మాండ పురాణం విశ్వసృష్టి, కాలచక్రం మరియు ప్రసిద్ధ లలితా సహస్రనామం యొక్క మూలాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క పురాణం గురించి విపులంగా తెలుసుకుందాము. భాగవత పురాణం శ్రీమద్ భాగవత పురాణం హిందూ ధర్మంలోని అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధమైన పురాణాలలో ఒకటి. దీనిని మహర్షి వేదవ్యాసుడు రచించగా, మహర్షి శుకుడు రాజు పరీక్షిత్తుకు ఉపదేశించినట్లు పురాణంలో వివరించబడింది. ఈ పురాణం ప్రధానంగా భగవంతుని భక్తి, ధర్మం, వైరాగ్యం మరియు మోక్షమార్గాలను బోధిస్తుంది. భాగవత పురాణంలో 12 స్కంధాలు ఉండగా దాదాపు 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలు వివరించబడ్డాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడి జననం, బాల్యలీలలు, గోకులంలో గోపికలతో చేసిన రాసక్రీడలు, కంసవధ, మహాభారతంలో ఆయన పాత్ర వంటి అనేక విశేషాలు ఇందులో ఉన్నాయి. ప్రహ్లాదుని భక్తి, ధ్రువుని తపస్సు, గజేంద్ర మోక్షం, అజామిలుని కథ వంటి సంఘటనలు భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మనిషి జీవితంలో భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, సత్సంగం, నామస్మరణ మరియు ధర్మాచరణ ఎంత ముఖ్యమో వివరిస్తుంది. ఈ పురాణం యొక్క ప్రధాన సందేశం భక్తి ద్వారానే మోక్షం సాధ్యమని బోధించడం. అందువల్ల భాగవత పురాణాన్ని భక్తిశాస్త్రం అని కూడా పిలుస్తారు. 2. శివపురాణం శివపురాణం పరమశివుని మహిమను, తత్వాన్ని మరియు లీలలను వివరిస్తున్న పవిత్ర గ్రంథం. ఈ పురాణాన్ని మహర్షి వేదవ్యాసులు సంకలనం చేశారు. ఇందులో శివుని ఆవిర్భావం, పార్వతీదేవితో వివాహం, కుమారస్వామి మరియు గణపతి జననం, త్రిపురాసుర సంహారం, దక్షయజ్ఞ విధ్వంసం వంటి అనేక విశేషాలు వివరించబడ్డాయి. శివపురాణం ప్రకారం శివుడు సృష్టి, స్థితి మరియు లయకు మూలకారణమైన పరబ్రహ్మస్వరూపుడు. శివలింగం
విశ్వానికి ప్రతీకగా భావించబడుతుంది. శివలింగారాధన వల్ల పాపాలు తొలగి ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని ఈ పురాణం తెలియజేస్తుంది. శివుని కరుణ, వైరాగ్యం, సమత్వభావం మరియు భక్తుల పట్ల ప్రేమ ఈ పురాణంలో ప్రధానాంశాలు. మార్కండేయుని రక్షించిన కథ. సముద్ర మథన సమయంలో హాలాహల విషాన్ని పానం చేసి ప్రపంచాన్ని కాపాడిన ఘట్టం. అర్ధనారీశ్వర తత్వం వంటి విషయాలు శివుని మహిమను చాటుతాయి. శివపురాణం మనిషికి భక్తి, వినయం, దయ, సత్యం మరియు ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. శివభక్తి ద్వారా జీవితం పవిత్రమై మోక్షాన్ని పొందవచ్చని ఈ పురాణం సందేశం. 3. విష్ణుపురాణం. విష్ణుపురాణం అష్టాదశ పురాణాలలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రాముఖ్యత కలిగిన పురాణాలలో ఒకటి. ఈ పురాణం ప్రధానంగా శ్రీమహావిష్ణువు యొక్క పరాత్పర స్వరూపం, సృష్టి రహస్యాలు, అవతారాల మహిమ మరియు ధర్మాచరణ గురించి వివరిస్తుంది. మహర్షి పరాశరుడు తన శిష్యుడు మైత్రేయ మహర్షికి ఈ జ్ఞానాన్ని ఉపదేశించినట్లు పేర్కొనబడింది. విష్ణుపురాణంలో సృష్టి, స్థితి, లయ ప్రక్రియలను విపులంగా వివరించారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ తదితర అవతారాల ద్వారా భగవంతుడు ధర్మాన్ని ఎలా రక్షించాడో ఇందులో చెప్పబడింది. ముఖ్యంగా ప్రహ్లాదుని రక్షణ కోసం నరసింహావతారం, బలిచక్రవర్తిని అనుగ్రహించిన వామనావతారం, శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుని దివ్య చరిత్రలు విశేషంగా వివరించబడ్డాయి. ఈ పురాణం భక్తి, ధర్మం, సత్సంగం, దానధర్మాలు మరియు సద్గుణాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. విష్ణువును సర్వవ్యాపకుడిగా, జగన్నియంతగా వర్ణిస్తూ ఆయన నామస్మరణ మరియు భక్తి ద్వారా జీవుడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలడని బోధిస్తుంది. విష్ణుపురాణం యొక్క ప్రధాన సందేశం ధర్మ పరిరక్షణ, భక్తి మరియు మోక్ష సాధన.